या कुन्देन्दु तुषारहार वरदा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఏప్రిల్ మాసంలో సూర్యుడు 9, 10వ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే 13వ తారీఖు వరకు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. దాని తర్వాత 10వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. దశమ స్థానం అనుకూలంగా ఉంటుంది. కుజుడు ముఖ్యంగా 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత 9వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు చివరి వారంలో. కనుక 8వ స్థానము 9వ స్థానము ఈ రెండు కూడాను ప్రతికూలంగానే ఉంటాయి. బుధుడు 9, 10 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి వారికి గురువు 10వ స్థానంలో సంచరించడము ప్రతికూలం. శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు, ఇది ప్రతికూలంగా ఉన్నాడు. కర్కాటక రాశి వారికి శని ప్రభావం బాగా ఉంది, 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇక రాహువు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ గ్రహస్థితిని సాముదాయికంగా మనం చూసినట్టయితే ఈ ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. కొన్ని గ్రహాల మూలకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు, కొన్ని గ్రహాల వలన ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. కనుక కొన్ని విషయాలలో జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవడం అవసరము. తీర్థయాత్రలు, విహారయాత్రలకై ప్రయత్నాలు చేస్తారు, వాటిపై ఎక్కువగా మనసు నిలుపుతారు. ఇక ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతోంది. పనిభారంతో ఆరోగ్యంపై శ్రద్ధ నిలపకపోవడము, తొందరపడు నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటి వాటి మూలకంగా కొంత ఇబ్బంది పడతారు. ఇక పెద్దల సహకారం మట్టుకు లభిస్తుంది. కుటుంబ పెద్దలే కానివ్వండి, సమాజంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క అనుకూలత, సహకారము లభించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కళాకారులకు మొదటి 3 వారాలు బాగా కలిసి వస్తాయి, అవకాశాలు వస్తాయి. కొత్త పనుల మూలకంగా ఆదాయం పెరుగుతుంది, సంతృప్తిగా ఉంటారు. అయితే ఆ శని 8వ స్థానంలో ఉండడం మూలంగా అనుకున్న మేర ఆర్థికంగా మనకు లాభము ఉండకపోవచ్చును, కానీ పనులు మట్టుకు పూర్తి అవుతాయి, మంచి పేరు మట్టుకు వస్తుంది. ఒక వ్యాపారము సంతృప్తిగానే కొనసాగుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు. రాజకీయంగా గుర్తింపు లభిస్తుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. కార్యకర్తలు, అధినాయకుల యొక్క అండదండలు లభిస్తాయి. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. న్యాయపరమైనటువంటి సమస్యలు, పూర్వం ఎదుర్కొన్నటువంటి ఆ సమస్యలను అధిగమిస్తారు. అయితే వాటి మూలకంగా కొంత డబ్బు వృధా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే రాజకీయ పరంగానే కానివ్వండి, కోర్టు వ్యవహారం మూలకంగానే కానివ్వండి,
ప్రభుత్వ పనుల మూలకంగా కానివ్వండి ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఫలితాలు మట్టుకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందడంలో ఆలస్యం గోచరిస్తుంది. సమయానికి అందకపోవడం మూలకంగా కొన్ని పనులు పూర్తి కాకుండా మధ్యలో నిలిచిపోయేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాహనముల రిపేర్లు మీకు ముందుకు వచ్చే అవకాశం గోచరిస్తుంది. తద్వారా ఖర్చులు కనుక ప్రయాణాలు ప్రారంభించేటువంటి సమయంలో వాహనముల యొక్క స్థితిగతులను మీరు చూసుకున్న తర్వాతనే ప్రయాణాలు కంటిన్యూ చేయండి. అనవసరంగా ఇబ్బందులకు గురి అవుతారు. ఇక అన్నదమ్ముల మధ్యన భూ తగాదాలు, ఆస్తుల విషయంలో తగాదాలు, పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వ్యవహారాలలో మీకు ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల మూలకంగా మనస్పర్ధలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనుక జాగ్రత్తగా మీరు అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులతో వీళ్ళందరితో కూడాను జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు చర్చలలోకి వెళ్ళండి. వారితో వృధా కాలయాపన చేయకండి. ఇక ప్రయాణాల మూలకంగా కొంత సానుకూలత ఉన్నప్పటికీ వృధా ఖర్చులు ఉన్నాయి కనుక అనవసరమైనటువంటి ప్రయాణాలను పక్కన పెట్టండి, వాయిదా వేసుకోండి లేదా చేయకండి. ఇక విద్యార్థులకు ఉన్నత చదువుకై ప్రయత్నాలు కొనసాగిస్తారు. చదువు విషయంలో కొంతవరకు బాగానే ఉంది, కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మూలకంగా కొంత ఆలస్యం గోచరిస్తుంది. వృత్తిపరంగా కూడాను కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడాను అధిగమించడానికి మీరు మనస్సు నిలిపి పనులు చేయాలి. ఈ విధంగా కర్కాటక రాశి వారికి సమిష్టి గ్రహ ఫలితాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా అష్టమ శని, దశమ గురువు, అష్టమ కుజుడు, అష్టమ శని వీళ్ళిద్దరు కూడాను అష్టమ స్థానంలో ఉన్నారు కర్కాటక రాశి వారికి. గనక ఆకస్మికంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి మీరు ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మీకు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా భయము, ఆందోళన ఇవన్నీ కూడాను మీకు దూరం అవుతాయి. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇస్తాడు. కనుక తప్పకుండా మీరు ఆంజనేయ స్వామిని దర్శించుకోండి ప్రతినిత్యం కూడా. ఆఫీసుకు వెళ్ళే ముందు దర్శనం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసుకొని ఆఫీసుకు వెళ్ళండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి కూడాను వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మనస్పర్ధలు లేకుండా ఉంటాయి. ఆఫీసులో కానివ్వండి, మిగతా వ్యవహారాలు చేసేటప్పుడు కానివ్వండి, అనవసరమైనటువంటి గొడవలు, కొట్లాటలు, కలహాలు, వైషమ్యాలు ఇలాంటివి తలెత్తకుండా మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహిస్తాడు. కనుక ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి గుడికి, సుబ్రహ్మణ్య స్వామి గుడికి ప్రతినిత్యం కూడాను ఈ మాసం వెళ్ళండి. మీకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కనుక వాటి మూలకంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏవైతే గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయో వాటికి పరిహారం చేసుకుంటూ దేవాలయానికి వెళుతూ దైవ దర్శనం చేసుకున్నట్టయితే వాటి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇలా ఆచరించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.